మరి అంత పెద్ద పెగ్గ కొట్టవయ్యా. ఎంత పెద్ద కేసు గెలిపించావో తెలుసా? కొట్టు. డిఫెన్సో కోర్టులో నీ దెబ్బక కాశీపతి గాడు గిలగిల కొట్టుకున్నారు కదేటి. కొట్టు. ఆ గొప్పదనం నాది కాదు, మరి మన బుర్రది. ఏంటి రైడ్, కేసు గెలిచినందుకు అంతా ఖుషి చేసుకుంటుంటే నువ్వేమిటి ఎవడో పోయినట్టు పెట్టావు ఫేస్? కొట్టు. నాకు మందు తాగాలని లేదు, మరి ఆ లారీ డ్రైవర్ బాలమురళి గాడి నెత్తురు తాగాలనుంది. వాడి నెత్తురేమైనా అత్తరా? కావలసినప్పుడల్లా చొక్కాకి రాసుకోవడానికి. అయినా ఇప్పుడే కదా చిత్తం కొట్టి నువ్వు బొక్కలో పెడితే నా బ్రెయిన్ తో బయటికి తెచ్చాను. కాస్త చెప్పబోయే రంగనాయకులు. అవును రాయుడు గారు, డిఫెన్స్ గారు చెప్పినట్టు కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండటం మంచిది. టైం బాగులేనప్పుడు తాడే పాము కుడుతుంది కదేటి. చూడు రైడు, చార్మినార్ అంత బాడీ ఉండగానే సరిపోదయ్యా, చటాక్ బ్రెయిన్ కూడా ఉండాలి. ఆ బాలమురళి గారికి ఎడాపెడ కలెక్టర్ ఎస్పీ ఉన్నంత కాలం తలకాయ కాదు కదా, వాడి గుండీ కూడా బేకలేవు. వాడిని దెబ్బ కొట్టాలంటే కావాల్సింది కండ కాదయ్యా, బుర్ర. చేత నా మాట విని ఆ లారీ డ్రైవర్ గారి సంగతి మర్చిపోయి హాయిగా మందు కొట్టి పడుకో. మిగతా సంగతి నేను చూసుకుంటాను. రాయుడు గారు, ఏమిటిది? బుర్ర బుర్ర కావాలి. ఆ రోజే వెధవని కాల్చి పారేస్తుంటే ఇంతవరకు. ఎవరిచ్చారు? హలో, ఆ కవర్ నేనే ఇచ్చాను. అది మీ వాచ్మెన్ చేతికిచ్చి 3 నిమిషాలైంది. 3 నిమిషాల్లో కిడ్నాప్ చేసిన మీ పిల్లల్ని తీసుకుని 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాను. హలో హలో, ఎవరు మాట్లాడింది? తెలీదు. మన పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేశారు. ఏమిటి మీరు చేస్తున్న పని? ఇక నీతులు వినే ఓపిక నాకు లేదు లలిత. ప్లీజ్, వాళ్ళ చేతుల్లో మన పిల్లల ప్రాణాలున్నాయి. చేతులు కట్టుకుని కూర్చుంటే మన చేతులతోనే వాళ్ళ శవాలు పాతి పెట్టిస్తాడా దుర్మార్గం. హలో, హలో, వద్దు లలిత, ఎస్పీగా నేనేం చేయగలిగాను, కలెక్టర్ గా నువ్వేం చేయగలిగావు? చేతనైతే తల్లిదండ్రులుగా కాపాడుకుందాం. వాళ్ళ డిమాండ్ ఏమిటో చెప్పు. ఊరు బయటన మామిడి తోట దగ్గర రమ్మన్నారు. కమాన్. హలో, గుడ్, బుద్ధిగా వచ్చారన్నమాట. మీ రివాల్వర్ కి అందనంత దూరంలో ఉన్నాను మాజీ ఎస్పీ. రండి, ఇంకొంచెం ముందుకు రండి. ముందుకొస్తే ఇప్పుడే తవ్వి పూడ్చిపెట్టిన గొయ్యి మీకు కనిపిస్తుంది. మీ భార్యాభర్తలిద్దరూ సరదాగా ఆ గొయ్యి తవ్వండి. అందులో మీ అబ్బాయి అమ్మాయి శవాలుగా కనిపిస్తారు. Come on. Do it.
మీ ఉద్యోగం పోగొట్టాడన్న కక్షతో లాయర్ని ఇంత దారుణంగా చంపారన్నమాట. నో, ఎవరో కావాలని మమ్మల్ని కేసులు ఇరికించారు. మా పిల్లల్ని కిడ్నాప్ చేసి డోంట్ టాక్ నాన్సెన్స్. మీ పిల్లలిద్దరూ మీ ఇంట్లోనే ఉన్నారు. నేను ఇప్పుడే చూసి వస్తున్నాను. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు కాబట్టి మీరు ఈ డ్రామా ఆడుతున్నారు. తొందరపడి ఒక ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మీద నింద వేస్తే మీరు న్యాయం ముందు తల దించుకోవాల్సి వస్తుంది. కళ్ళ ముందు శవం పక్కన మారణాయుధాలు పెట్టుకుని ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తారా? సార్, మీరు ఆర్డర్స్ జారీ చేస్తే భార్యాభర్తలిద్దరికి కలిపి వేస్తాను సంఖ్యలు. మా పిల్లల్ని ఎత్తుకుపోయినట్టు నటించి ఇందులో వాళ్ళ శవాలున్నాయని నమ్మించి ఆ గుడివాడ రౌడి మమ్మల్ని అప్రదిష్ట పాలు చేయాలని చూస్తున్నాడు. సారీ, చట్టం ముందు ఎవరైనా ఒకటే. మీ పిల్లలు బతికే ఉన్నారన్న నిజాన్ని మీకు చూపించాకే మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తాం. కమాన్. మమ్మీ, డాడీ. ఇప్పుడైనా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చా? ఎంత తెలివిగల వాళ్ళు గుడివాడ రౌడీ గారు. అచ్చు తప్పు, గుడివాడ రాయుడు గారు. అదే రాయుడు గారు. కలెక్టర్ పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టు నటించి మళ్ళీ ఏమీ ఎరగనట్టు వాళ్ళని ఇంట్లోనే పెట్టి లాయర్ మర్డర్ కేసులో కలెక్టర్ని ఎస్పీని ఇరికించేశారు. వారేవా పోలీసు వాళ్ళకు భయపడేటోళ్ళు ఇప్పుడు రౌడీలకు గుండాలకు భయపడాల్సి వచ్చింది కదేటి. ఎప్పుడు ఏ కేసులో ఇరికిస్తారో అర్థం కాకుండానే అచ్చు తప్పు. మేడం, ఒకప్పుడు ఇదే పోలీస్ స్టేషన్ లో నన్ను సస్పెండ్ చేయించారు, గుర్తుందా? కాఫీ తాగుతారా? అఫ్ కోర్స్, నా అకౌంట్ లోనే. పోనీ టీ తాగండి, మీరు మా అతిథులు. అంకుల్, మా డాడీని మమ్మీని విడిచిపెట్టండి అంకుల్. విడిచిపెట్టడానికి మీ మమ్మీ డాడీ జేబులు కత్తిరించలేదురా, పీక కత్తిరించారు. మేడం, దిస్ ఇస్ నాట్ యువర్ కలెక్టర్స్ ఆఫీస్. కొంచెం తగ్గి మాట్లాడండి. అంకుల్, మా మమ్మీ డాడీకి ఏం తెలీదు, విడిచిపెట్టండి అంకుల్. వాడి కాలం మంచిలే. లే, వద్దంట, పోలే. గవర్నమెంట్ మీ చేతుల్లో లాఠీ పెట్టుండొచ్చు కానీ లా అండ్ ఆర్డర్ ని మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోమని పెట్టలేదండి. షటప్. ఆపండి ఎస్ఐ గారు. ఈ 100 గజాల పోలీస్ స్టేషన్ కి మీరు కింగ్ అయితే హైవే మొత్తానికి నేను కింగ్ని. అయితే ఏం చేస్తావు? అడుగు అడుగున బండి ఆపి మీరు చేసిన చండాలాన్ని డబ్బు తీసుకోకుండా ప్రచారం చేస్తాను. అస్సలు నిన్నే మూసేస్తే నేను విడిపిస్తాను. అన్నా, దయచేసి పిలుపులో వరుస మానేయండి సబ్ ఇన్స్పెక్టర్ గారు. తమరెందుకు వచ్చారో చెప్పండి. నల్లకోటు నడిచి వచ్చింది అంటే ధర్మం ఇనుప పాదాల కింద నలిగిపోతుంది అని అర్థం. నేనెందుకు వచ్చానో తెలుసా? నల్లకోటు మాట లేని చెవులు వినకపోతే పిడికిలి బిగించి నాకు తెలిసిన న్యాయాన్ని అమలు చేద్దామని. కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని విడుదల చేయండి. ఇవిగో బెయిల్ పేపర్. నేను హంతకురాళ్ళని ప్రభుత్వం సంఖ్యలు వేయించింది. నాకెందుకయ్యా ఈ గవర్నమెంట్ మర్యాదలు, ఈ గవర్నమెంట్ బంగళాలు? మరి ఆ బంగ్లాని కాదని ఎక్కడుంటారమ్మా? కాలు మీద కాలేసుకుని కూర్చునే కలెక్టర్ అమ్మ చాప్ మీద పడుకోవాల్సి వచ్చిందంటే దానికి కారణం నేనే అయ్యాను. నా లారీ అమ్మి ఇల్లు కొని పెడతాను. ఆవిడ కావాల్సింది ఇల్లు కాదు, పరువు. పోయిన పరువు తిరిగి తీసుకురావాలి. కలెక్టర్ పరువు పాయే ఎల్లి దైవేరుపేటలో తొంగింది కదా, నా నెత్తి మీద పిడుగుపడ్డాడు కదేటి. ఎలా ఉంది దెబ్బ? అది పిడికిలా పిడుగా
నిజం చెప్పకపోతే పుచ్చకాయ పగులుతుంది చూసావా? అలా పగులుతుంది నీ తల. ముప్పావుల వాటదారు నొక్కేసి పావుల వాటదారు నన్ను పట్టుకున్నాడేంటి బాబు? చెప్పు, కలెక్టర్ గారిని మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు? తెలీదు. తెలీదు? రైట్. నిన్ను కొట్టను, నీకో వరం ఇస్తాను. ఏడు బాబాది. నిన్ను సుఖంగా చంపుదాం అనుకుంటున్నాను. లారీ ఫ్రంట్ టైర్ కింద పడి చేస్తావా? బ్యాక్ టైర్ కింద పడి చేస్తావా? హ్యాండిల్ బార్ పెట్టి కొట్టి చంపనా? పెట్రోల్ పోసి తగలబెట్టనా? నీకేది ఇష్టం? అయ్యి బాబు, నా పారిపడ కదేటి. సారు చూడండి సారు, నా కారు ఎట్ట పగలు కొట్టేసినాడు చూడండి సారు. ఎందుకు ఇలా చేశావు? వాడి సెకండ్ హ్యాండ్ కారుని కొడితేనే అంత గించుకుంటున్నాడు. నా ఫస్ట్ హ్యాండ్ పిల్లని కిడ్నాప్ చేసి తీసుకెడుతుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా? కిడ్నాపా? నేనా? అవును, నీ కారులోనే ఉంది. ఓనమ్మో, ఇదేంటి? చూసేసుకోండి, కింద మీద మొత్తం చూసేసుకోండి. అమ్మో, అమ్మో. నీ జిమ్మడా ఎలా వచ్చినాడా? నీ చేతులు విరిగిపోను. నీకు అక్క చెల్లెలు లేరట్రా? సమయానికి నా డ్రైవర్ మావ రాకపోతే నా బతికేమయ్యేది. ఏదో సచ్చినోడా. అమ్మో, నమ్మకండి ఎస్ఐ గారు. మావా బాలయ్య బాలయ్య గుండెల్లో బాలయ్య ఓ కొట్టాలయ్య. బాలయ్య బాలయ్య గుండెల్లో బాలయ్య ఓ కొట్టాలయ్య. ఒడుపుగా వయసుని వంగదీయాలి, ఒంటిపై ఒలపుని రంగరించాలి. జయమ్మ జయమ్మ సందించాలమ్మ సై అంటారు రే. జయమ్మ జయమ్మ సందించాలమ్మ సై అంటాను రే. తీయగా వేయన వయసు తాంబూలం, మెత్తగా తీర్చనా మొదటి మోమాటం. బాలయ్య బాలయ్య గుండెల్లో బాలయ్య ఓ కొట్టాలయ్య. జయమ్మ జయమ్మ సందించాలమ్మ సై అంటాను రే. నటులు సుదాన్న బాలయ్య బాలయ్య చిట్టు చెయ్యరాన్న బాలయ్య బాలయ్య అది పట్టుకొని చదవం తప్పయని అంతు చూసేనా. రింగు రోడ్డు కాడ జయమ్మ జయమ్మ ఇంగులాగా పోరా. జయమ్మ జయమ్మ సడన్ బ్రేక్లకి ఎయిర్ హార్న్కి డాన్స్ ఇచ్చేదా. నేను ఇక తయారు, రాదు ఇది లిండేరు. నిమ్మ పళ్ళు రోడ్డు పెట్టి నూరేళ్లు తోలుతా. బాలయ్య బాలయ్య గుండెల్లో బాలయ్య ఓ కొట్టాలయ్య. జయమ్మ జయమ్మ సందించాలమ్మ సై అంటాను రే.
జయమ్మ జయమ్మ మెత్తనైన సీటు జయమ్మ జయమ్మ నడుం తిప్పుడుకి జమాయించి నువ్వు దూసుకెళ్ళాలి తోలుతున్న బండి బాలయ్య బాలయ్య మొక్కజొన్న కండి బాలయ్య బాలయ్య సడి చప్పుడుకి పడే నొప్పులకి తట్టుకోవాలి రావే నా సపోటా మంచు ముద్ద బంతులాట మత్తెక్కుతుందయ్యా బాలయ్య బాలయ్య గుండెల్లో బాలయ్య దో కొట్టాలయ్య ఏయ్ బాలయ్య బాలయ్య గుండెల్లో బాలయ్య దో కొట్టాలయ్య ఒడుపుగా వయసుని వంగదీయాలి వండిపోయి ఒలుపుని రంగరించాలి జయమ్మ జయమ్మ సందిస్తే చాలమ్మ సాయి అంటానులే జయమ్మ జయమ్మ సందిస్తే చాలమ్మ సాయి అంటానులే దియగా వేయనా వయసు తాంబూలం మెత్తగా తీర్చనా మొదటి మాట. ఆ నల్లరామూర్తి గాడు పిరికి పంద పోలీసులు భయపడి మొత్తం చెప్పేస్తాడు. బెయిల్ మీద బయటికి తెచ్చేస్తే వాడి గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే బెయిలిచ్చేదాకా ఎక్కడ ఆగుతాడు? మరేం చేద్దాం? ఇంకో 10 నిమిషాల్లో పోలీస్ స్టేషన్ లో కరెంటు పోతుంది. 11వ నిమిషం నల్లరామూర్తి గాడి చావు కేక వినపడుతుంది. రే ఆ ఏరియాలో కరెంట్ తీసేయండి. ఇదేంట్రా అక్కడ కరెంట్ తీసేయమంటే ఇక్కడ పోయింది? ఊరంతా పోయినట్టుంది. వాడికి భగవంతుడే ముహూర్తం పెట్టేశాడు. నా మఫ్లర్ ఎక్కడ్రా? కొవ్వొత్తి వెలిగించండి. లారీ డ్రైవర్ నువ్వా? అవునరా గుడిబేడ రౌడీ. అచ్చు తప్పు. గుడివాడ రాయుడు. అచ్చు గుద్ది చెప్తున్నాను. ఇక గుడిబేడ రాయుడి పేరు గుడిబేడ ఓటర్ల లిస్టులో ఉండదు. నువ్వు చంపుదామనుకున్న నల్లరామూర్తిని నేను స్టేషన్ నుంచి కిడ్నాప్ చేశాను. నల్లరామూర్తిని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. స్టేషన్ సెల్లో నల్లరామూర్తిని నువ్వే కిడ్నాప్ చేశామనడానికి ఆధారంగా నీ మెడలో గొలుసు అక్కడ పడేశాను. ఏ కమిషనర్ ముందు ఎస్పీని కలెక్టర్ని దోషుల్ని చేశావో అదే కమిషనర్ ముందు నిన్నిప్పుడు దోషిని చేశాను. మీ పావలా వాటాగాన్ని సాక్షిని చేసి దాచేశాను. రేపు ఉదయం కోర్టులో నోరిప్పే వరకు నల్లరామూర్తి నల్లపూస అయిపోతాడు. రేపు ఉదయం కోర్టు తెరిచే వరకు టైం ఉంది కదరా. ఈలోగా ఎన్నో జరిగిపోవచ్చు. కారులో ఉంది గుడివాడ రాయుడు కాదు బాలమురళి, నేను. నీ ఆవేశం నిన్ను 120 కిలోమీటర్లు తీసుకొచ్చింది. ఇప్పుడు 6 గంటలైంది. మరో 3 గంటల్లో కోర్టుకు బయలుదేరే నల్లరామూర్తికి గుడివాడ రాయుడు డ్రైవర్ పేటలోనే సమాధి కడతాడు. ఇప్పుడు నువ్వు గెలిచినట్ట, మేం గెలిచినట్ట. ఏ డ్రైవర్లను అనగదొక్కాలని పావలా వాటాదారుడుగా రంగనాయకులతో చేతులు కలిపేసినానో
ఆ డ్రైవర్లే తిరిగి ముప్పావలా జీవితాన్ని నాకు ఇచ్చేసినారు. పోలీసుల్లా కాపలా కాపుతో కోర్టుకు తీసుకెళ్తున్నారు. పదండి, ఏ ఒక్కడటం వచ్చినా నేను మీ పక్కనే ఉంటాను. నిజమే చెప్తాను, పదండి. పోలీస్ కస్టడీ నుంచి తప్పించి తీసుకువెళ్లిన నల్లరామూర్తిని మర్యాదగా మాకు అప్పగించండి. నల్లరామూర్తిని మేమే స్వయంగా కోర్టుకు అప్పచెప్తాం. తమరు కుర్చీ దిగిన కలెక్టర్, మీ అడ్రస్ ఒబే చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇంకో 2 గంటల్లో ఆ కుర్చీలో కూర్చోబోతున్నది నేనే. అప్పుడు సెల్యూట్ కొట్టడానికి నీకు ఈ ఉద్యోగం కూడా మిగులుండదు. ఎస్ఐ గారు, ఇది అధికారంతో జరిగే పని కాదు, మీరు తప్పుకోండి. అమ్మా, మీరు తప్పకుండా అమ్మా. ఇది మేము తెలుసుకోవాల్సిన విషయం. దౌర్భాగ్యుడా, కన్న తండ్రిని కళ్ళ ముందే కత్తితో నరుకుతున్నా చెరించని నీలాంటి కొడుకుని బతకనివ్వడం పాపం గనక కాల్చి చంపుతున్నా. ఇన్ని ఘోరాల కారకుడైన రంగనాయకులకి ఐపీసీ సెక్షన్ 326 ప్రకారం యావజ్జీవ శిక్ష, గుడివేడ రాయుడికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఉరి శిక్ష విధించడం అయినది. కలెక్టర్ లలితాదేవి, ఎస్పీ ప్రదీప్ కుమార్ ఇద్దరు నిర్దోషులని తీర్పు చెప్పడం అయినది.
కారెక్కి కలెక్టర్ అమ్మా, పోలీస్ కారెక్కి ఎస్పీ గారు వాళ్ళ డ్యూటీ మీద వాళ్ళు వెళ్ళిపోయారు. నా లారీ ఎక్కి మన డ్యూటీ మనం చేసుకున్న బాధ. ఏయ్, ఇంకా నీ లారీ ఏమిటి? మన లారీ పద. బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య జో కొట్టాలయ్య, బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య జో కొట్టాలయ్య, ఒడుపుగా వయసుని వంగదీయాలి, ఒంటిపై వలపుని రంగరించాలి. జయమ్మ జయమ్మ సంధిస్తే చాలమ్మ సై అంటానులే, జయమ్మ జయమ్మ సంధిస్తే చాలమ్మ సై అంటానులే, తీయగా వెయ్యనా